ఇన్ని కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఆంటీ? మన పొలాల్లో పండించుకోమని రైతులకిచ్చాం కదా, డబ్బులు కూడా తీసుకోవట్లేదు కదా అని కూరగాయలు తీసుకోమని చెప్పారు. చెప్పారా అడిగావా పిన్ని? అడిగాను చిన్నబాబు. పిన్ని, మామ్కి తెలిస్తే చివాట్లు పెడుతుంది. సిటీకి వెళ్లేటప్పుడు ఎంతో కొంత ఇవ్వచ్చులే చిన్నబాబు. మన జాగ్రత్తలో మనం ఉండాలని ఇవన్నీ తీసుకొచ్చాను. లేదనుకో ఆ కూరగాయలు ఏ దొంగ వెధవలకో ఇచ్చి పంపించి వాటిలో ఇంకేం కల్తీ చేస్తుందో ఆ రాక్షసి నీలాంబరి. మీరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ నీలంబరి పప్పులే ఉడకవు ఆంటీ. సిన్నమ్మ గారు చెప్పింది కరెక్టే సన్బాబు గారు. మన జాగ్రత్తలో మనముంటే అందరూ క్షేమంగా ఉంటారు. పిన్ని, నీకిన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ చిన్నబాబు. మీ బాబాయ్ డామినేషన్ వల్ల నాకు సరైన గుర్తింపు రాలేదంతే. మందు తీసుకొచ్చిందనుకుంటా, బేగా వేసుకోమని చెప్పు. ఏం మందది? దగ్గుమందు. ఇందాకటి నుంచి ఆవిడ దగ్గుతూనే ఉంది. అవునా? త్వరగా తాగే తల్లి. దగ్గు అంటువ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేలా ఉంటుంది. తాగు, లేదంటే నేను నోట్లో పోస్తాను. ఇప్పుడే తాగుతున్నారమ్మా. ఏదన్నా తిని తాగితే గంటలో తగ్గుతుందన్నారు. భోజనం చేశాక మర్చిపోకుండా మందేసుకోండి, లేదంటే మా వదినిచ్చే కషాయం తాగాలి. అలాగే బాబు, మర్చిపోకుండా వేసుకుంటాను. మేం తీసుకెళ్తాం. ఆ పాలు ఇలా ఇచ్చే. తాగు బంగారం. నాకొద్దు మహి. పార్వతి, నా శ్రీ. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? ఏంటి పెద్ద బాబు, డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు పిన్ని? మేమెవ్వరూ లేకపోతే పార్వతి ఒక్కతే ఉంటే ఆ ఊపే వేరు కదా. ఊరుకో పిన్ని. పార్వతి సిగ్గుపడిపోయి అదిరిపడేలా ఉంది. నేనేం సిగ్గుపడట్లేదు పెద్దబాబు గారు. అయితే అలవాటైపోయింది. ఊరుకోండి అమ్మాయి గారు. కిచెన్ లో ఏం చేస్తారు? రండి, అలా సరదాగా పొలాల గట్టును తిరగొద్దాం. పద బ్రో. సిన్బాబు గారు, మీరు పెద్దబాబు గారు ఇద్దరు పోయి రండి, మేం వంట చేయాలి. అమ్మా, మీరు కూడా వెళ్ళండి. కరెక్ట్. ఏంటి కరెక్ట్? మేమొస్తే వంటలు ఎవరు చేస్తారు? మేం చేసి పెడతాంలేమ్మా, మీరు వచ్చేలోపు అన్ని వండి పెడతాం. థ్యాంక్ యూ. చూసారా, మనం అలా వెళ్లి సరదాగా తిరిగి రావడానికి వీళ్ళందరూ ఎంత కోఆపరేట్ చేస్తున్నారో. సిటీ వెళ్ళేటప్పుడు టిప్ ఇద్దాం బ్రో. పదండి పదండి, టైం అవుతుంది. బాబోయ్, నా వల్ల కాదు. ఈ కూరగాయలు ఆకుకూరలు అన్ని తీసుకొచ్చాను కదా, ఒళ్ళంతా హూనం అయిపోయింది. మీరే వెళ్ళండి. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కలిసి వంట చేస్తే బేగా అవుతుంది. హే, అవును బావా. బాబుగారు తిరగాలని ముచ్చట పడుతున్నారు కదమ్మా. వాళ్ళు అలాగే అంటారు. కావాలంటే రేపు వెళ్ళొచ్చు. కమాన్ గైస్, తొందరగా వంట చేద్దాం.
తలో చేయి వేయండి. హూ, సరే మాహి చూస్తావే అందుకో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. పిన్ని కోరస్ పాడవా? తగులుకో తగులుకో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆహా. అలుపు సొలుపు ఉండదోయ్. అది లెక్క. పార్వతి చూడు. ఓహో నా సామి రంగా. చాలా బాగుంది కదా. బ్రో వదిన కోసం కూరగాయల్ని హార్ట్ షేప్ లో కటింగ్ గా సూపర్ గా నువ్వు కూరగాయలు ఎలా కట్ చేసావు బాబు? ముక్కలు ముక్కలుగా. ముక్కలు ముక్కలు ఎక్కడున్నాయి? అన్ని ముక్కల్ని పచ్చడి కింద కొట్టేశావు. కూర వండుకోలేం చిన్నబాబు. సొరకాయ హల్వా చేయొచ్చు దాన్ని. మీరుంటే పని జరగదు కానీ అలా సరదాగా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఎక్కడికి? అలా బయటికెళ్ళరండి పెద్ద బాబు. రే చూసావా, సాయం చేస్తుంటే వద్దంటున్నారు. బావా మీరు హెల్ప్ చేస్తే మాకు డబల్ పని అవుతుంది. మరి అంత చిన్నవి కాకుండా కొంచెం పెద్దవి. ఇది చాలా. పెద్దబాబు గారు మీరు ఉల్లిపాయలు కట్ చేయకండి. చూడండి మీ కళ్ళలో నీళ్ళు ఎలా వస్తున్నాయో. మొగుడు ఏడవకుండా చూసుకునే పెళ్ళాం దొరకడం అంటే నీ అదృష్టం పెద్ద బాబు. ఏంటి బంగారం వాళ్ళు చూస్తున్నావు? పంపు తీసి ఏడిపిస్తావేంటి? ముందు నువ్వు బయటకు వెళ్తావా లేదా? బ్రో ఏదో తేడాగా ఉందా, మనం బయటికి వెళ్ళిపోతాం. పార్వతి నీతో కటి. బంగారం నీతో కూడా కట్టిఫ్. చూసావులే వెళ్ళు. మన లేడీస్ కి బొత్తిగా మర్యాద లేకుండా పోయింది బ్రో. అమ్మాయి గారు, సిన్నమ్మ గారు మీరు కూడా బయటికి వెళ్ళండి. హెల్ప్ చేస్తాం పార్వతి. ఏం వద్దు, మీరు మాట్లాడుతూ కూర్చోండి. అరగంటలో పని అయిపోతుంది. వెళ్ళండి. తప్పదంటావా పార్వతి? నేను వెళ్ళను. సిన్నత్తయ్య గారు వెళ్ళండి. అలా అన్నావు బాగుంది. ఇప్పుడు వెళ్తాను. రండి పదండి. పదండి. అమ్మా పార్వతి ఇవైపోయాయి. ఎన్నాళ్ళైందో కూరగాయలు తరిగి. పద బ్రో. బయటికి వెళ్ళి కొంట పగలగొట్టు. ఇది కొంచెం చూస్తూ ఉండు. తను వచ్చేలోపు పని పూర్తవ్వాలి. ఏమైంది? పొరపాటున పడిపోయిందమ్మా, క్షమించండమ్మా. నీకైతే ఏం కాలేదు కదా? ఏం లేదమ్మా, చేయి జారి పడిపోయిందంతే.
ఈ ఇంట్లో పెద్దోళ్ళ తాలూకు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా, ఇంకోసారి ఈ పొరపాటు జరగదమ్మా. ఇవి తీసి బయట పారే. సరేనమ్మా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏం కాలేదులే, కుండ పగిలిపోయిందంతే. అయిపోయినది కదా, ఇందులో ఉన్న భోజనం మొదట అతిథులకు పెట్టాలి. మంచిదమ్మా. సరేనా? ఇది 2 నిమిషాలు అయ్యాక దించేసేయండి. అలాగే అమ్మా. సరే, అంతా క్లీన్ చేయండి. అలాగే అమ్మా. ఈ బల్లిని గిన్నెలో వేస్తే పక్కకు తీసిన అన్నాన్ని చూసి ఈ బల్లి పడినందువల్లే చనిపోయారనుకుంటారు. కరెక్ట్. విషం కలిపిన అన్నం తిని చచ్చినా బల్లి పడినందువల్లే ప్రాణాలు పోయాయి అనుకుంటారు. మీరందరూ ఇన్నే ఉన్నారా? పెద్దబాబు గారు, చిన్నమ్మాయి గారు, ఏంటట్టా ఉన్నారు? మాట్లాడరా? చిన్నబాబు, మన ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి? ఆనందం ఉండాల్సిన సమయంలో అవమానిస్తే ఎలా ఉంటాయి అలా ఉన్నాం పిన్ని. మీరు మాట్లాడుకుంటున్నారేంటి? నాతో ఎవరు మాట్లాడేందుకు? సరే, మీరు అలిగితే నేను కూడా అలుగుతాను. అయ్యో పార్వతి, వద్దు, ఊరికే తమాషాకి అలా అన్నాము. వదినా, నువ్వు బాగా వండుతున్నావని వాసన బట్టి చెప్పొచ్చు. రెండక్క. హాయ్ డాడ్. ఏంటి చిన్న బాబు హడావిడి? రండి డాడ్. రండి డాడీ. అందరం కలిసి ఒక గేమ్ ఆడదాం. కూర్చోండి. రండి డాడీ, కూర్చోండి. ఈ చీటీలో ఎవరి పేరు వస్తే వాళ్ళకు ముద్దు పెట్టి వాళ్ళకి తెలియని విషయం చెప్పాలి. ఏదో ఒకటి మెలిక పెడుతూనే ఉంటావనుకున్నాను చిన్నబాబు. ఈ ఆట ఏదో మీరు ఆడుకోవచ్చుగా. మీరు లేకుండా ఆటలు ఎలా ఆడతాం బావగారు? చిన్నబాబు, ఆ చీటీలు ఎలా ఇవ్వు. భవానీ ఆంటీ, ముందు మీరు చీటీ తీయండి. నాది లక్కీ హ్యాండ్ అనే కదా నాతో ముందు చీటీ తీయిస్తున్నారు. ఖచ్చితంగా నాకు ఇష్టమైన వాళ్ళ పేరే వస్తుంది. పార్వతి పేరొచ్చింది. రివర్స్ లో వచ్చినట్టుంది పిన్ని. ఒకప్పుడు పార్వతిని ద్వేషించేదాన్ని, కానీ ఇప్పుడు నాకు తనంటే చాలా ఇష్టం. తనకి తెలియని విషయం ఏంటంటే తన జాలిగుణమే తన్ని కొన్నిసార్లు కష్టాలు పెడుతూ ఉంటుంది. పార్వతి, సారీ, ముద్దు పెట్టడం లేదు. ఆటలు ఆడుతున్నారా? ఆడండి. చివరి ఆట, చివరి భోజనం, చివరి రోజు. ఇప్పుడు మామ్.
పార్వతి పేరే వచ్చింది. నేను బ్రో పేరు వస్తుంది అనుకున్నాను. రావాల్సిన పేరే వచ్చింది. పార్వతి, ఇలారా. ఎంత ద్వేషించినా సహించినందుకే ఈరోజు మాలో ఒక్కదానివయ్యావు పార్వతి. ఆ నీలాంబరి నా మాట చెల్లకుండా చేయాలని చూస్తే నువ్వు ప్రాణాలైనా సరే ఇవ్వడానికి సిద్ధపడ్డావు. హలో. నమస్తే మేడం. జడ్జి గారు జడ్జిమెంట్ కాపీ పంపించారు. గుడ్. మీకు విషయం చెప్పాలి మేడం. నీలాంబరి మీ సంతకం ఫోర్జరీ చేసింది. ఆ సంతకం మార్చుకుంటే బాగుంటుంది మేడం. అలాగే, సిటీకి వచ్చాక ఆ విషయం గురించి ఆలోచిస్తాను. ఓకే. ఏమన్నారు అఖిల? జడ్జిమెంట్ కాపీ పంపించారట. గుడ్ న్యూస్ మామ్. నీలాంబరి నా సంతకాన్ని ఫోర్జరీ చేసిందని సిగ్నేచర్ మార్చుకోమన్నారు. నీ సంతకం ఫోర్జరీ చేయడం అంటే చాలా కష్టం కదా అఖిల. స్ట్రోక్ సిగ్నేచర్. చిన్నప్పుడు నీ సంతకం వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. నీకు గుర్తుందా అఖిల? గుర్తుందండి. ఏం జరిగింది డాడ్? బోర్డింగ్ స్కూల్లో అఖిల లాగానే ఇంకో అమ్మాయి ఉండేది. వాట్? పేరు చాముండేశ్వరి. మా ఇద్దరి మధ్య దూరం పెంచడానికి మీ అమ్మే లెటర్ రాసినట్టుగా నాకు లెటర్ రాసింది. నాతో స్నేహం చేయడం తనకిష్టం లేదని తెలిసింది. అఖిలనే రాసిందనుకొని నేను నెల రోజులుగా దిగాలుగా ఉండిపోయాను. దేవదాసునయ్యానని చెప్పండి. నెల రోజుల తర్వాత అఖిలనే ఎదురుపడింది. ఎందుకలా అయ్యావని అడిగితే జరిగింది మొత్తం చెప్పింది. అది చాముండేశ్వరి రాసిందని, నా సంతకం ఇలా పెడతానని నా కళ్ల ముందే నా నోట్బుక్లో సిగ్నేచర్ చేసింది. ఆ తర్వాత మా మధ్య మనస్పర్ధలే రాలేదు. ప్రేమలో పడడం, పెళ్లి పరీక్షలో నెగ్గడం. ఆ తర్వాత మీకు తెలిసిందే. నీలాంబరి చేసిన ద్రోహం గుర్తుపెట్టుకోండి. ఇక నా సంతకానికన్నా మీ అన్నదమ్ముల ఇద్దరి సంతకాలే ముఖ్యమైనవిగా ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తుల్లో 40% పెదబాబు పేరు మీద, 40% చిన్నబాబు పేరు మీద, 20% భవానీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను. అక్కా, ఏంటిది? వద్దక్కా, నేను మీ దగ్గరే ఉంటాను, ఇలాగే ఉంటాను.
నాకు ఏ ఆస్తి వద్దు. నేను మారిపోయానక్కా. గౌరవంగా బతికితే చాలనుకుంటున్నాను. పెద్దబాబు చిన్నబాబుకే మొత్తం ఆస్తి రాసిచ్చే అక్కా.